సిపిఎస్ను రద్దు చేస్తే మళ్ళీ గెలిపిస్తాం, లేదంటే రేవంత్ సర్కార్ అంతానికి ఇదే ఆరంభం. ఇది కూడా మేనిఫెస్టోలో పెట్టింది అనుకుంటా. సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని మళ్ళీ తీసుకొస్తామని ఇచ్చినటువంటి హామీ ఇది. దీని మీద ఉద్యోగ సంఘాలు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఎల్బీ స్టేడియంలో జరిగిన జనజాగరణ సభలో ప్రసంగిస్తున్న సిపిఎస్ EU రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ఉద్యోగ ఉపాధ్యాయుల గర్జన, కాంగ్రెస్ మేనిఫెస్టో డే నవంబర్ 17వ తేదీలోగా సానుకూల నిర్ణయం తీసుకోవాలి, లేకుంటే సామూహిక సెలవులు పెట్టి జిల్లా కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్ష చేస్తామని హెచ్చరిక. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినందుకే కాంగ్రెస్కు ఓటేశాం, గెలిపించాం. ఆ హామీ నెరవేరిస్తే మళ్ళీ గెలిపించుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటాం, లేదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వ అంతానికి ఈ సభనే ఆరంభమవుతుంది అని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ హెచ్చరించారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ తరహాలోనే తెలంగాణలో కూడా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో డే అయిన నవంబర్ 17వ తేదీ నాటికి ప్రభుత్వం సిపిఎస్ రద్దుపైన సానుకూల నిర్ణయం తీసుకోవాలి, లేదంటే ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ సామూహికంగా సెలవులు పెట్టి జిల్లా కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్షలతో తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేస్తారు. జూలై 11వ తేదీన ప్రారంభమైన 41 రోజుల సుదీర్ఘ జనజాగరణ యాత్రకు ముగింపుగా ఈ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన జనజాగరణ బహిరంగ సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. హోరు వర్షంలో సైతం వారంతా కదలకుండా అలాగే ఉండిపోయారు. సభా ప్రాంగణంలో భారీ స్క్రీన్ల పైన రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే, రేవంత్, భట్టి తదితరులు తెలంగాణలో పాత పెన్షన్ పునరుద్ధరణ పైన గతంలో ఇచ్చిన హామీల వీడియోలు ప్రదర్శించారు. ఇక సభకు హాజరైన ఉద్యోగ ఉపాధ్యాయులంతా మాకు పాత పెన్షన్ కావాలి, అది ఇచ్చేది రేవంత్ అన్ననే అని నినాదాలు చేసిరట. సో ఇప్పుడు అనుకూలంగా నినాదాలు చేస్తున్నాం, ఈ హామీ నిలబెట్టుకుంటారని, రేపొద్దున మీ అంతం కోసం, మీ రాజకీయ సమాధి కోసం మేము నినాదాలు చేస్తామని వాళ్ళు పెద్ద ఎత్తున నినదించారు. నిన్న 22 ఏళ్లుగా సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు సామాజిక భద్రత కరువైంది. ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రాష్ట్రంలో ఇప్పటికే 5,000కు పైగా రిటైర్మెంట్ జరిగినాయి, కానీ ఏ ఒక్కరికి కనీసం 5,000 రూపాయల పెన్షన్ కూడా రావట్లే. ఇక సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల వృద్ధాప్యం, వారి భవిష్యత్ అంతా షేర్ మార్కెట్ పాలవుతోంది అని వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేశారు. జీవితకాలం ప్రభుత్వానికి సేవ చేస్తే ఆఖరికి మన పెన్షన్ నిధులను షేర్ మార్కెట్ దయాదాక్షిణ్యాలపైన వదిలేయడం ఏమాత్రం న్యాయం కాదు. మనకు కావాల్సింది షేర్ మార్కెట్ ఆధారిత పెన్షన్ కాదు, భరోసానిచ్చే పాత పెన్షన్ కావాలి అని తేల్చి చెప్పారు. సో వాళ్ళది జెన్యూన్ డిమాండే. ఆ డిమాండ్ మీద మీరు ఇచ్చిన హామీని అది, మరి దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత కూడా మీ పైనే ఉన్నది.